కొరియర్. ఏయ్ ఎవరది? అపర్ణ గారి పార్సల్ వచ్చిందండి. నాకు పార్సిల్ వచ్చిందంట. సంతకం పెట్టి వెళ్ళక్క. అక్కడ కూడా సంతకం పెట్టే పార్సిల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. డేవిడి పంపించారేంటి? ఇందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు అదంత అవసరమా అక్క? ఏడీవిడిలో ఏముందో ఎవరికి తెలుసు చెల్లి? అది కాదక్క. నిన్న రాత్రి బావ ఫుల్గా తాగి నన్ను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి నాపై అఘాయిత్యం చేశాడత్తయ్యా. వాడు నువ్వు మొగుడు పెళ్ళాలే కదా. ఊరుకోదినా, మీ అందరినీ భయపెట్టడానికి దొంగ సాక్ష్యాలు చూపించి అలా భయపెట్టాను. బావకి నాకు ఏ పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడపిల్లనైనా నాకు బావ ఇంత అన్యాయం చేశాడు. రేపు మన లాయర్ని పిలిపిస్తాను. విడాకులపై దాన్ని సంతకాన్ని చేయమంటాను. తన నోటితో తనే చెప్పింది కాబట్టి అది సంతకం పెట్టక తప్పదు. కాదని ఎదురు తిరిగితే బావుపై అత్యాచారం కేసు పెడతాను. బావ జైలుకెళ్ళడం దానికి ఎలాగో ఇష్టం ఉండదు. బావ జైలుకెళ్లకుండా ఉండాలి అంటే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాను. అప్పుడేం చేస్తుంది? మంచి ప్లాన్ వేసావే. అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాగూ మా సపోర్ట్ నీకే ఉంటుంది. లాయర్ గారు, ఈ పరిస్థితుల్లో నేను సంతకం పెడితే చెల్లుతుందా? ఎందుకు చెల్లదు? ఓసై తింగర్ చెల్లి, అర్జున్కి నీకు పెళ్లి కాలేదని నువ్వే అన్నప్పుడు ఇంక కేసేముంటుంది? డైవర్స్ ఎందుకు? కావాలంటే ఇంకో కేసు పెట్టొచ్చు. అది కూడా నువ్వు కాదు, నేను. దొంగ సాక్ష్యాలతో పెళ్లి కాకుండానే అయ్యిందని బ్లాక్మెయిల్కి పాల్పడి నన్ను నా భర్తని మానసికంగా బాధ పెట్టావని నీపై కేసు పెట్టొచ్చు. ఏం లాయర్ గారు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,